హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మన పాత వీడియోస్లో గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి ఎలా వండుకోవాలో చూసాం కదండి. సో ఈరోజు స్పెషల్ వెల్లుల్లి ఆవకాయ. ఈ వెల్లుల్లి ఆవకాయ అంటే టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి అంత యాతన పడక్కర్లేదండి. అంత కష్టమైతే పడక్కర్లేదు. ఒక్క వెల్లుల్లి ఒలుచుకోవడానికి పట్టిన టైం ఒక్కటే మనం కొంచెం ఓపిక పడి ఒలుచుకుంటే ఈ ఆవకాయం చేయడం అయితే 15 మినిట్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 20 మినిట్స్లో అయితే అయిపోతుందండి. అండ్ ఒక్కసారి చేసుకుంటే చక్కగా డబ్బాకి టైట్ డబ్బాకి ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని తింటూ ఉంటే 1 ఇయర్ అయితే నిల్వ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మోర్ దాన్ 1 ఇయర్. ఒకవేళ ఫ్రిడ్జ్ లేదు, మేము హాస్టల్స్లో ఉంటున్నాము, పీజీస్లో ఉంటున్నాము, చిన్న చిన్న రూమ్స్లో ఉంటున్నాము, మాకు ఫ్రిడ్జ్ లేదండి అనుకునే వాళ్ళైతే అలాగే టైట్ డబ్బాలో ప్యాక్ చేసి కొంచెం కొంచెం తీసుకొని తింటే 6 to 8 మంత్స్ అయితే అస్సలు పాడవకుండా సూపర్గా ఉంటుందండి. అండ్ అందులో ఇప్పుడు నవంబర్ ఎండింగ్కి వచ్చాం కదండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి బాగా చలిగా ఉంటుంది కండి. ఈ వెల్లుల్లితో కొంచెం ఏమైనా ఐటమ్స్ తింటే కనుక మనకి ఇమ్యూన్ బూస్టింగ్ అయితే చాలా ఉంటుంది. అండ్ వేరే వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళు, దేశ విదేశాల్లో వెళ్ళిన వాళ్ళు ఇలాంటివి ప్యాక్ చేసుకొని వెళ్ళారనుకోండి, అలసి వచ్చిన ఉద్యోగాలు విదేశాలనే కాదు, ఎక్కడైనా ఉద్యోగాలు చేసి అలసి వచ్చినా, చదువుకొని హాస్టల్స్లో ఉండి అబ్బా వండుకోలేని వాళ్ళు ఇంత రైస్ పెట్టుకొని ఈ వెల్లుల్లి ఆవకాయ వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో తిని గిన్నెడు మజ్జిగ తాగితే చాలండి. ఆ పూటకి ఇంక ఫుడ్ అయితే అయిపోయినట్టే. అలాంటి వంటకం ఈరోజు మీకైతే చేసి చూపిస్తాను. ఎలా చేయాలో ఏంటి అన్నది నాతో పాటు ఫాలో అయిపోతారు, వచ్చేసేయండి. ముందుగా మనం మూకుడిని బాగా వేడి చేసుకుంటామండి. బాగా వేడి అయిన తర్వాత ఇలాంటి పచ్చళ్ళకి కావాల్సింది మెంతులు, ఆవాలేనండి. సో ముందుగా మనం మెంతులు వేసుకుంటాం. మెంతులు వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలండి. చూసారు కదా, అలా ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మెంతులు వేయించుకోవాలి. అదే మూకుల్లో మెంతులు వేడి అవ్వగానే ఆవాలు కూడా వేసేసుకుంటాము. అంటే సపరేట్గా ఏం తీసేయక్కర్లేదు. ఆవాలు కూడా వేసేసుకొని అదే వేడికి సరిపోతుందండి. చక్కగా ఒక్క 30 సెకండ్స్కి ఆవాలు కూడా వేడెక్కిపోతాయి మెంతులతో పాటు. సో మనం ఈ మెంతులు, ఆవాలు వేచుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార పెట్టాలండి. అసలు ఎక్కడ వేడి అన్నది ఉండకూడదు. ఓ పక్కన వాళ్ళ చల్లారుతూ ఉంటాయి. చక్కగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే మూకుళ్ళో, అంటే అది చల్లారుతున్న పక్కన తీయగా చల్లారుతుండగానే అదే మూకుళ్ళో మనం నువ్వుల నూనె, ఈ వెల్లుల్లి ఆవకాయకి స్పెషాలిటీ వచ్చి నువ్వుల నూనె అండి. మన నూనె కావాల్సిన నూనె అంతా నువ్వుల నూనెతోటే చేస్తాము దీంతో ఈ పచ్చళ్ళలోకి. సో కొంచెం నువ్వుల నూనె వేసుకొని మనం రెలిచి ఉంచుకున్న వెల్లుల్లి పాయలు అనమాట, అంటే వెల్లుల్లి రెబ్బలు కానీ వెల్లుల్లి గుడ్లు మీరు ఏదంటే అది, చక్కగా ఆ వెల్లుల్లిపాయలు, ఇది ఒక్కటే టైం టేకన్ పని అండి. నేను ముందుగానే రెలిచి ఉంచుకున్నాను. ఆ పాయల్ని మనం చక్కగా ఇందులో వేసుకొని నువ్వుల నూనె అంతా వాటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. అస్సలు హైలో పెట్టద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కొంచెం అట్లా వేయించుకోవాలండి. మినిమం 3 మినిట్స్ అలా వేచితే మనకు ఆల్మోస్ట్ 50-60% వెల్లుల్లిపాయలు వేగినట్టు మీకు తెలుస్తుందండి. చూసారు కదండి, 3 మినిట్స్ అవ్వగానే మనకు వెల్లుల్లిపాయలు వేగిపోతాయి. అవన్నీ కలిపి ఇందాకలో ఒక ప్లేట్లో వేరేగా మెంతులు అవి తీసుకున్నాం కదండి, ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇంకో ప్లేట్లో తీసుకొని అవి కూడా చల్లారి పెట్టుకోవాలండి. సో అదే మూకుల్లో, నేను ఇంక వేరే మూకుళ్ళు అయితే ఏమీ తీయలేదు, అదే మూకుల్లో మళ్ళా నేను కొంచెం మన పచ్చడికి కావాల్సిన నూనె అంతటిని, ఆ నూనె కూడా ఈ వెల్లుల్లి ఆవకాయకి నువ్వుల నూనెనండి. నువ్వుల నూనెలతో చేసుకుంటేనే ఈ వెల్లుల్లి ఆవకాయ రుచి ఎక్కువ వస్తుంది. సో నూనె బాగా మరిగిన తర్వాత మనం ఆవాలు, అది కామనే కదండి, ఆవాలు మళ్ళీ మెంతులు, కొంచెం మెంతులు. సో నూనె మరిగిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని పచ్చళ్ళు కదండి, ఇంగు కామన్ కదా, దండిగా ఇంగు వేసుకుంటాం. అప్పుడే మంచి మంచి గుమగుమగుమలు ఆడుతూ ఉంటుంది. మీకు నువ్వుల నూనె కాబట్టి అలా చూసారు కదా, నొరగగా నూనె వస్తుంది. అదే మనకి రిఫైండ్ ఆయిల్ అయితే అలా రాదండి. సో కొంచెం ఎండుమిరపకాయలు కట్ చేయక్కర్లేదు, అలా కాయపాలంగా అంటే మిరపకాయ పాలంగా వేసేసుకున్నా సరిపోతుందండి. 4-5 ఎండుమిరపకాయలు వేసేసుకొని మనకు వేగాయి చిన్న పిసర్ కలర్ మారుతున్న టైంకి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నూనె పూర్తిగా చల్లారిపోవాలి. అస్సలు వేడి అన్నది ఉండకూడదు.
అది చల్లారే లోపల మనం ఈ మెంతులు ఆవాలు వేచి ఉంచుకున్నాం కదండి, చక్కగా అది పొడి అయితే చేసేసుకుందాము. సో చూసారు కదండి, అలా నేను పొడి చేసేసుకున్నాను. సో ఈ లోపల మనకు అక్కడ ఇది పొడి చేసుకోవడం, ఆ వెల్లుల్లిపాయలు ఆరిపోవడం, అలాగే నూనె కాచి వేచి ఉంచుకున్న నూనె కూడా చల్లారిపోవడం జరగాలండి. వీటికే చిన్న పిసర్ టైం టేకెన్. సో ఇవన్నీ చల్లారిన తర్వాతే, అస్సలు వేడి ఉండకూడదు, మరొకసారి చెప్తున్నాను. అప్పుడు మనం ఒక గ్లాస్ బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ ఏదో ఒకటి మనం కలుపుకోవడానికి అదునుగా వెడల్పుగా ఉండేది అందులోని, అలాగే ఆవకాయకి సరిపడా కారం, నేనైతే ఆశీర్వాద్ కారమే వేసానండి. చాలామంది 3 మ్యాంగోస్ కారం వేస్తారు, అది మన ఇష్టం. కారం, అలాగే శుభ్రంగా మనకి తగినంత ఉప్పు, పసుపు, ఈ 3 వేసి శుభ్రంగా కలపాలండి. ఉప్పు, కారం, పసుపు మరొకసారి చెప్తున్నాను. అలాగే ఆవాలు, మన మెంతులు కలిపి మిక్సీ చేసుకొని పొడి చేసి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసుకొని మొత్తం ఎక్కడ ఏది లేకుండా ఈవెన్గా మొత్తం మనం ఆ కారం పొడి అంటాం కదా సింపుల్గా, ఆ కారం పొడి అంతటినీ కలుపుకోవాలండి. ఇక్కడ మనకి చాలామంది వెల్లుల్లి ఆవకాయ చింతపండు మగ్గించి చేస్తారండి. నేను అన్ని క్విక్ రెసిపీ సులువుగా చేసుకునేవి నిలవ ఉండేవి కాబట్టి నిమ్మకాయ రసం అయితే దీనికి ఇంపార్టెంట్ అండి. సో చక్కగా ఒక 8 to 10 నిమ్మకాయలు అయితే తీస్తే ఒక బౌల్ వచ్చింది. సో అది మనం ఈ కారంలో వేసుకొని అట్లా పిండి పిండిగా ఉంటుంది కదా, అలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. అందుకే చూసారు కదా, చెంచాతో నేను అలా కంప్లీట్గా మొత్తం అణుస్తూ కలుపుతూ ఉన్నానండి. ఇలా కలిపిన దాంట్లోకి మనం ఇందాకలు కాచుకొని చల్లారి పెట్టుకున్న నూనె చూసారు కదండి, చల్లారి పొంగానే నేను చేతితోటే తీసేసాను. అంత చల్లగా అవ్వాలండి, అస్సలు వేడి అన్నది తగలకూడదు. చూసాక ఆ పోపు అంతా చక్కగా నూనెతో పాటు కంప్లీట్గా ఈ కారంలోకి వేసేసుకొని శుభ్రంగా మళ్ళీ సత్తుపూర్వ కలుపుకోవాలండి. చూసారు కదండి, అలా వేస్తే అలా మనకి అలా జవజవలు ఆడుతూ ఉంటుంది చక్కగాను. అందులోకి మనం మళ్ళా వేచి చల్లార్చుకొని ఉంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవడమేనండి. వేసేసుకొని మొత్తం అంటే గట్టిగా నొక్కేయకండి, ఎందుకంటే వెల్లుల్లిపాయ పచ్చడైపోయినట్టు అయిపోతుంది. చక్కగా అలా అలా కలుపుతూ మొత్తం అంటే ఆ వెల్లుల్లిపాయలు అంతటికీ ఆ కారం ముద్ద కలవాలి, అలాగని గట్టిగా నొక్కకూడదు. చక్కగా అలా కలిపేసి అంతేనండి, మీకు ఎంత సులువుగా అయిపోయిందో చూసారు కదండి వెల్లుల్లి ఆవకాయ. దీన్ని ఒకరోజు కంప్లీట్గా అలా పక్కన పెట్టేసండి, నెక్స్ట్ డే నుంచి నోరూరిపోయేలాగా ఉంటుందండి. అసలే ఈరోజు ఆదివారం కదండి, ఒకసారి ఇలా చేసుకొని ఉంచేసుకొని మీకు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక టైర్డ్ అయినప్పుడు చక్కగా వాడుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.